మొత్తం గణపయ్య సెట్తో అయితే నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు వెండి గణపయ్యని గణపతికి కావాల్సిన రిమైనింగ్ సెట్ అంతా కూడా నేను తీసేసుకున్నాను. ఈ గణపయ్య సెట్ అంతా కూడా ఎంత కాస్ట్ పడింది, దాని డీటెయిల్స్ ఏంటి, అలాగే ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మీకైతే చూపించేస్తాను అనమాట ఈ వీడియోలో. కలర్ రావాలని చెప్పి నేను షాంపూ పెట్టుకోను అనమాట. సో నేను హెన్నాలో ఏమేమి మిక్స్ చేసుకుంటాను అంటే బీట్రూట్ నేనైతే స్లోగా మాట్లాడడానికి ట్రై చేస్తాను, మాట్లాడతాను కూడా. వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను రోజు తప్పించి రోజు సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరి ఎందుకు ఆలస్యం? కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ షార్ట్స్. సో నేను చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాను అంటున్నారు, అది ఇన్బిల్ట్ బై బర్త్ వచ్చింది. ఐ ట్రై టు స్పీక్ స్లోలీ. డెఫినెట్గా నేను ట్రై చేస్తూ ఉన్నాను. నేనైతే స్లోగా మాట్లాడడానికి ట్రై చేస్తాను, మాట్లాడతాను కూడా. కమింగ్ టు హియర్, ఈ రోజు వీడియో ఏంటి అని చూస్తున్నారా? థంబ్నెయిల్ చూసేసారా? ఏమున్నాడండి గణపయ్య కదా, మన వినాయక చవితి రానే వచ్చేస్తుంది. మరి ఇప్పుడు మీకు చూపించకపోతే ఎలా అని చెప్పేసి మన వినాయక గణపతి సెట్ తో అయితే నేనైతే రెడీ అయిపోయాను. ఈ గణపయ్య సెట్ అంతా కూడా ఎంత కాస్ట్ పడింది, దాని డీటెయిల్స్ ఏంటి, అలాగే ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా మీకైతే చూపించేస్తాను అనమాట ఈ వీడియోలో. మరి ఎందుకు లేట్, ఈ రోజు గెట్ రెడీ విత్ మీ, మనం గెట్ రెడీ విత్ మీ కూడా చేస్తున్నాం కదా. ఈ రోజు గెట్ రెడీ విత్ మీ, దిస్ మై క్యూట్ శారీ కన్వర్టెడ్ ఇంటూ డ్రెస్ అనమాట. ఈ దుపట్టాతో నేను పైరప్ చేశాను. సో పఫ్ స్లీవ్కి ఎంత అడిక్ట్ అయిపోయినా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈవెన్ డ్రెస్కి కూడా నేను పఫ్ స్లీవ్, కానీ చాలా రోజులైంది చీర డ్రెస్లా కన్వర్ట్ చేసుకుని. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం బ్లాక్ బీడ్స్ వేసేసుకుందాము. మన డైమండ్ బ్లాక్ బీడ్స్ మీరు ఆల్రెడీ చూసారు వీడియోస్లో, చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. కాశ్మీర్ మనం వెళ్ళినప్పుడు ఈ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాము. ఇవి వచ్చేసి అప్పుడు అప్రాక్సిమేట్ 1,75,000 ఎంతో పడినట్టున్నాయి, నాకైతే ప్రాపర్ గుర్తులేదు. ఆ వీడియో ఒకసారి చెక్అవుట్ చేయండి. గోల్డ్ కాకుండా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్తో రెడీ అవుదామని అనుకుంటున్నాను. హెన్నా పెట్టుకున్నాను, హెన్నా పెట్టుకుని హెడ్ బాత్ చేసుకొని మన వీడియో అయితే చేస్తున్నాను అనమాట. హెన్నా పెట్టుకున్నప్పుడు నేనైతే షాంపూ పెట్టుకోను, అదే రోజు కలర్ రావాలని చెప్పి నేను షాంపూ పెట్టుకోను అనమాట. సో నేను హెన్నాలో ఏమేమి మిక్స్ చేసుకుంటాను అంటే బీట్రూట్ జ్యూస్ అని కాదు, బీట్రూట్ని డైరెక్ట్గా మిక్సీ చేసేసి అందులో కలిపేస్తాం అనమాట. హెన్నా యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే, డికాక్షన్లో కలుపుకొని నైట్ అంతా స్టోర్ చేసుకుని ఒక 8 hours అయినా. సో గైస్ ఇవి ఇయర్ రింగ్స్. సో నైట్ అంతా హెన్నాని సోక్ చేసి ఉదయం మనం లేవంగానే పెరుగు, మన హెయిర్ కండిషన్ పట్టించి, డ్రై హెయిర్ అయితే లెమన్ అవాయిడ్ చేయాలి, పెరుగు కలుపుకోవచ్చు, ఎందుకంటే డాండ్రఫ్ ఉన్నా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్రై హెయిర్ అయినా కూడా కొంచెం మాయిశ్చర్ ఇస్తుంది. అండ్ అలాగే ఎగ్ స్కాల్ప్ పట్టించి, మన స్కాల్ప్ ఆయిలీ స్కాల్ప్ అది చూసుకొని మీరు ఎగ్ కూడా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్ ఏంటంటే ఇప్పుడు డ్రై స్కాల్ప్ అయితే ఎగ్ని అవాయిడ్ చేయాలి, అలాగే మాయిశ్చర్ స్కాల్ప్ అయితే ఎగ్ని కలపొచ్చు, అది డ్రై చేస్తుంది. అలాగే లెమన్ కూడా కలుపుకోవచ్చు. సో గైస్ ఇవి ఇయర్ రింగ్స్. భలే ఉన్నాయి కదా, కానీ చాలా వెయిట్ అనమాట. నా దగ్గర ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ చాలా ఎక్కువ కలిగి, ఆర్టిఫిషియల్ ఓన్లీ ఇయర్ రింగ్స్ ఉంటాయి, జ్యువెలరీ అసలు ఉండదు. ఆర్టిఫిషియల్లో స్పెషల్లీ నా దగ్గర ఓన్లీ ఇయర్ రింగ్స్ మాత్రమే ఉంటాయి అనమాట, ఇదర్ వెస్టర్న్ కానీ దిస్ టైప్ ఆఫ్, అంతేగాని గోల్డ్ కలర్లో అలా ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కోను. అంటే గోల్డ్లా ఉండే ఇయర్ రింగ్స్ అయితే ఆర్టిఫిషియల్లో వెళ్ళను, అలాగే గోల్డ్ టైప్ జ్యువెలరీ ఏది ఆర్టిఫిషియల్లో వెళ్ళను. ఏదైనా వెస్టర్న్ జ్యువెలరీ ఉంటే, పర్ల్స్ కానీ అలా డిఫరెంట్ జ్యువెలరీ ఏదైనా ఉంటే వెస్టర్న్కి వెళ్తాను, వెస్టర్న్ జ్యువెలరీలో తీసుకుంటాను. అండ్ ఈ 2 బ్రేస్లెట్స్ అయితే వేసేసుకుందాం. ఇది పింక్, ప్రాపర్ మ్యాచింగ్ కదా మన డ్రెస్కి అని చెప్పేసి ఇది చాలా, ఇలాంటి బ్రేస్లెట్స్ ఇలాంటి కలెక్షన్ అయితే నా దగ్గర వస్తుందండి. సో బాగా పిచ్ అనమాట, తెగ కొనేదాన్ని నేను. అండ్ ఇది ఒక అడ్జస్ట్మెంట్ ఆర్టిఫిషియల్ రింగ్. సో ఇది కూడా ఇలాంటి ఏమైనా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు, మనం సింపుల్గా రెడీ అవుతాం అనుకున్నప్పుడు ఇలా ఆర్టిఫిషియల్ వాటికైతే వెళ్ళిపోతాయి. అండ్ ఇప్పుడు నేను గోరింట పెట్టుకున్నాను, ఆల్రెడీ పోస్ట్ పెట్టాను కదా. ఎస్, గోరింట అయితే పెట్టేసుకున్నాను. వాచ్, మన క్యాల్విన్ క్లీన్ వాచ్ మీరు చాలా వీడియోస్లో చూసారు. సో దిస్ ఈజ్ క్యూట్ వాచ్, దిస్ ఈజ్ గోల్డెన్ కలర్ వాచ్ అనమాట. సిల్వర్ ఇది 2 ఉన్నాయి నా దగ్గర. మోస్ట్లీ ఎక్కువగా నేను సిల్వర్కి వెళ్ళినప్పుడు అది, నార్మల్గా ఇలా వేసుకున్నప్పుడు ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నాది హెయిర్ స్టైల్ అయితే ఎక్కువ టైం వేస్ట్ అవ్వదు అనమాట, చాలా సింపుల్గానే జస్ట్ క్యాజువల్ క్లచ్ పెట్టుకుంటాను. ఎప్పుడైనా కొంచెం తయారవ్వాలనిపిస్తే క్లిప్ కానీ కొంచెం స్టోన్ క్లచ్ కానీ అలా వెళ్తాను అనమాట. గైస్ దిస్ ఈజ్ టుడేస్ గెట్ రెడీ విత్ మీ. ఎలా అనిపించింది? అండ్ ఇందులో పింక్ ఉందని చెప్పి ఈ డ్రెస్కి ఇది దుపట్టా. సో ఫస్ట్ టైం ఈ శారీని ఇలా కన్వర్ట్ చేశాను డ్రెస్గా. కొంచెం నాకు ఏదైతే ఈ టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ ఉందో దానివల్ల మనం కొంచెం హెవీగా అనిపిస్తాము. సో నేను కూడా చెప్పాను కదా ఆల్రెడీ నిన్న వీడియోలో,
వెయిట్ పుటాన్ అవుతున్నాను, అది కూడా చూసుకోవాలి, ఇంచ్ గెయిన్ అవుతున్నాను. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ మనం రికగ్నైజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇది గైస్ ఈరోజు డ్రెస్ చూసేద్దాం ఒకసారి. గైస్ నాకైతే దుపట్టా ఇలా వేసుకోవడం ఎక్కువగా ఇష్టపడతాను, కానీ ఫ్రాక్స్కి ఏంటంటే అలా ఫుల్ నెక్ వేసుకుంటే బాగోదనమాట. ఈ సింగిల్ సైడ్ కానీ ఇలా వేసుకుంటేనే చాలా లుక్ అనిపిస్తుంది. ఫ్రాక్స్కి అయితే మనం ఇలానే వేసుకుంటే డీసెంట్గా ఉంటుంది అనమాట. మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అస్సలు లేట్ చేయకుండా, ఓకేనా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. ఆల్రెడీ మనం ఇంట్రో చెప్పేసాం. ఇప్పుడైతే నేను ఈ బ్యూటిఫుల్ మన గణపయ్య సెట్తో అయితే రెడీ అయిపోయాను. ప్రతిసారి మైక్ చెక్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేనైతే స్లోగా మాట్లాడడానికి ట్రై చేస్తాను, మధ్య మధ్యలో మర్చిపోయి ఫాస్ట్గా వచ్చేస్తే ప్లీజ్ ఇగ్నోర్. సో అయితే మనమైతే మొత్తం గణపయ్య సెట్తో అయితే నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు వెండి గణపయ్యని, గణపతికి కావాల్సిన రిమైనింగ్ సెట్ అంతా కూడా నేను తీసేసుకున్నాను. సో అది నాకు చూడంగానే బాగా అనిపించింది అనమాట. మరి ఎందుకు లేట్, వెళ్ళిపోదాం. మరి మీరేం చేయాలి, వీడియోకి లైక్, ఆల్రెడీ గెట్ రెడీ విత్ మీలోనే మీరు లైక్ ఇచ్చేసి ఉంటారులేండి. బట్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ డూ లైక్, అలాగే కామెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మరి లేట్ చేయకుండా. ఫస్ట్ అయితే మనం గణపయ్యనే చూసేద్దాం లేట్ చెయ్యకుండా. మన బ్యూటిఫుల్ గణపతిని, ఇది గోల్డ్ షేడ్తో పాటు ఉంది కాబట్టి అంత మంచి అమేజింగ్ లుక్ వచ్చిందండి. నాకైతే షైన్ ఉండడం వల్ల ఇంకా బాగా పొత్తి సిల్వర్ అయితే మనకి ఏమంత లుక్ రాదేమో. బట్ రివీల్ చేసేస్తున్నాను, సౌండ్ అందుకని రివీల్ చేసేస్తున్నాను. ఎస్, ఎంత క్యూట్ ఉంది కదా, చూడండి. ఇది కేజీ అండి, 1 kg పడింది ఇది, ఓకేనా? దీనిపైన ఆల్రెడీ వెయిట్ కూడా ఉంది. ఇది వెయిట్ కూడా ఆల్రెడీ దీనిపైన ఉంది, 1160 grams అండి. అంటే కేజీ పావుకి కొంచెం తక్కువ దీని వెయిట్ వచ్చేసి. చాలా చాలా సాలిడ్ ఉంది, చాలా వెయిట్ ఉంది. మనకి లోపలంతా కూడా, నా చెయ్యి చూసారా, ఆల్మోస్ట్ హాఫ్ వెళ్ళిపోయింది. అంటే చెయ్యి లోపలికి వెళ్ళిపోయి అంతా ఒక పోతలాగా అనమాట. సో గణపతి అంతా కూడా చూడండి ఎంత క్యూట్ ఉన్నారో కదా, ఎంత డీటెయిల్డ్గా ప్రిపేర్ చేశారండి. నాకైతే ఇంకా చూడంగానే ఫస్ట్ అయితే ఇంక మరి ఆగాలనుకోలేదు నేను. 1160 grams అంటే నేను కొన్నప్పుడు 1 lakh ఉందండి, ఇప్పుడు 1,10,000 ఉంది కేజీ రేటు. సో మనకి సిఎంఆర్లో నో మేకింగ్ ఛార్జెస్తోనే ఇస్తారు. బట్ వ్యాట్ జిఎస్టీ కామన్ అనమాట. సో మనకి అలాగా జిఎస్టీ ఒక 6,000 to 7,000 యాడ్ చేసుకున్నా మనకి 1160 grams ఇది 1,11,060 రూపీస్ అనమాట. సో దానికి యాడ్ చేసుకుంటే 1,20,000 మనకి ఆల్మోస్ట్ ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి ఎంత అసలు యాక్చువల్గా మనం అంటే మట్టి వినాయకుడిని కంపల్సరీగా పెడతాము మనం పూజలో, కానీ దాంతోపాటు ఈ గణపతిని కూడా నేను పెట్టుకుంటాను. బేసిక్గా నేను తీసుకున్నది మొత్తం సెట్ అంతా ఒక గాజు ఫైబర్ లాగా చేసి ఎంట్రన్స్లో పెడదాము అన్న దాంతో నేనైతే తీసేసుకున్నాను ఇది. కానీ అది ఇంకా అవ్వలేదు, చేయలేదు. ప్రజెంట్ అయితే మనం గణపతి పూజకి, ఏ పూజకైనా మనం బయటకు తీసి ఇది పెట్టుకోవడం ప్రజెంట్ అయితే నేను పెట్టుకుంటున్నా. మన గణపయ్య లాకర్లోకి అయితే వెళ్ళిపోతున్నారనమాట ప్రజెంట్. బట్ అలా పూజల సెక్షన్లో వాడడమే జరుగుతుంది అనమాట. మరి ఎలాగో మన వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది, మళ్ళీ డీటెయిల్డ్గా మీరు అందరూ అడుగుతారు కాబట్టి ముందుగానే చూపించేద్దామని మన గణపయ్యని చూపించేస్తున్నాను. మొత్తం సెట్ అంతా కూడా చూపించేస్తాను. మరి ఎందుకు లేట్, ఓకే? గణపయ్య ఉంటే ఆబ్వియస్లీ పైన పందిరి ఉండాలా లేదా? మరి పాలవెల్లి కదండి, పందిరిని ఏమంటాం, పాలవెల్లి అంటాం. సో అది కూడా మనకి వెండిలో విత్ బ్యూటిఫుల్ ఆల్ ఫ్రూట్స్ అండ్ లీవ్స్తో ఇదైతే వచ్చేసింది కలర్ఫుల్గా. సో మరి చూసేద్దామా అని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. గుచ్చుతుంది అంతే, కేర్ఫుల్ ఇన్ ద సెన్స్ అన్ని ఫ్రూట్స్ అవి ఉన్నాయి కాబట్టి గుచ్చుతుంది అనమాట. మనం స్టోర్ చేసినప్పుడు, చూయించినప్పుడు, తీసినప్పుడు కొంచెం గుచ్చుతుంది. ఇది మన బ్యూటిఫుల్ పాలవెల్లి చూసేయండి మీరు. అన్ని రకాల ఫ్రూట్స్ చుట్టూ లీవ్స్ వచ్చినాయి అనమాట. మధ్యలో మనం ఏవైతే ఫ్రూట్స్ కట్టి పెడతా ఉంటామో ఒక పందిరిలాగా స్వామివారికి, అలాగా అన్నీ వచ్చేసాయి అనమాట. అండ్ ఇది కూడా వెయిట్ దీనిపైన ఉంది. ఇది కూడా వెయిట్ 800 grams అనమాట. అంటే ఆల్మోస్ట్ కేజీకి ఒక 200 grams తక్కువ. ఇది కూడా వెయిట్ ఎక్కువగానే ఉంది. గణపయ్య దగ్గర ఆల్మోస్ట్ గణపయ్యలాగే ఉంది వెయిట్ ఇది కూడా. కానీ చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుందండి మనం కానీ వినాయక చవితికి ఏర్పాటు చేసుకుంటే. మంచి క్యూట్గా, ఈవెన్ నారింజ పండు, ఇక్కడ ఏమంటారు దాన్ని, గువ్వ,
నారింజ, ద్రాక్ష, లెమన్ కూడా ఉందండి ఇందులో. లెమన్ కాదు, మ్యాంగో, యాపిల్, దానిమ్మ, బనానా, ఆరెంజ్, నారింజ రెండు, అంటే కమల, నారింజ రెండు ఉన్నాయి. సో ఎంత క్యూట్గా ప్రిపేర్ చేశారు కదండి. లైఫ్ టైం మనకి ఇలాగే ఉండిపోతుంది. ఇది కూడా మనకి ఏంటంటే కొంచెం గోల్డెన్ షైన్ అయితే ఉంది దీనికి. మన గణపయ్యకి అయితే మంచి సెట్ అయితే నాకు ఆ రోజు బ్యూటిఫుల్గా కనిపించడం అయిపోవడం అంతా అయిపోయింది. ఇది కూడా మనకి 800 grams కాబట్టి 80,000 ప్లస్ వ్యాట్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 90,000 రూపీస్ అనమాట ఇది. సీ గైస్, చాలా క్యూట్ ఉంది కదా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన గణపయ్య పైన పెట్టి అయితే చూపిస్తాను. సీ గైస్, స్వామివారి పైన అయితే మన పాలవెల్లి ఇలా కనబడుతుంది. ఎంత క్యూట్గా ఉందో కదా. మనం వినాయక చవితి చేసినప్పుడు బేసిక్గా అరటి చెట్లు పెడతాం, పాలవెల్లి పెడతాం స్వామివారికి. అలాగే కొంతమంది కొబ్బరి ఆకులతో పందిరేస్తాం కాబట్టి మనకి ఎలాగో పూజా రూమ్లో పందిరి ఉంటుంది. మనం ఆకులన్నీ పెట్టుకుని, మామిడి ఆకులు, అలాగే మనం కూడా ఒక పాలవెల్లితో పందిరిలాగా తయారు చేస్తాం. అండ్ అరటి చెట్లు పెట్టుకుంటాము, కలసం పెట్టుకుంటాము. అలాగే స్వామివారికి ఏనుగు తొండమే ఆయనకి పెట్టారు కాబట్టి స్వామివారికి ఇష్టమైన ఏనుగులు. సో ఇలా మనం ఏర్పాటు చేస్తామన్నమాట. సో అదే ఆ సెట్ అంతా కూడా నేనైతే కొనేసుకున్నాను అనమాట. అండ్ మనకి కలసం పైకి వచ్చే మామిడాకులు కంపల్సరీ నేను పెట్టి కలసం పైన మళ్ళీ ఇది పెడతానమాట. ఇది మనం ఫ్లెక్సిబుల్గా ఎటు చెప్తే అటు వింటుంది. కలసం పైన మామిడాకులు ఇవి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి కదా. సో ఇది పెడతాను, మామిడాకులు పెట్టి దానిపైన ఇది పెట్టి కొబ్బరికాయ పెడతాను అనమాట. సాలిడ్గా ఉంది ఇది. ఆల్మోస్ట్ ఒక 150 grams, 100 నుంచి 150 grams ఉంటుంది. సాలిడ్ అయితే ఉంది. సో చాలా క్యూట్ ఉంటుంది, మంచి ఫ్లెక్సిబుల్గా మనకి ఉంటుంది అనమాట. చూడ్డానికి చాలా అందంగా కూడా అనిపిస్తుంది. సో మన గణపయ్య పూజలోను అలాగే మన లక్ష్మీ వ్రతంలోను కూడా మీరు దీన్ని చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఏం తీసుకున్నామో చూద్దాము మన గణపయ్య సెట్లో. సో మనకి అరటి చెట్లు అన్నాను కదా, అరటి చెట్లు అయితే ఇలా వచ్చినాయి అనమాట. ఇవి అరటి పళ్ళు, కిందన దానికి మళ్ళీ అరటి పువ్వులాగా కూడా వచ్చి, సో ఇలా రెండు పక్కల మనం స్వామివారికి ఇలా పెడతాం స్వామివారి వైపుకి. ఎంత నిండుగా ఉంటారో, ఎంత కలగా ఉంటారో చూడండి, ఎంత అందంగా కనబడుతున్నాయో కదా. చాలా చాలా క్యూట్ ఉన్నాయి. దీని మీద ఆల్రెడీ వెయిట్ ఉంది. ఇవి వెయిట్ వచ్చేసి 250 grams అండి, ఈచ్ వన్ 1/4 kg. సో 250 grams అంటే మనకి 25,000కి వస్తాయి అనమాట. ఇంక్లూడింగ్ వ్యాట్తోనే ఆల్మోస్ట్ ఒక 28,000 అలా పడతాయి ఒక్కొక్కటి ఈచ్ వన్. ఇవి అప్రాక్సిమేట్గా మనకి 60,000 వరకు వచ్చేస్తాయి అనమాట. సో మా కుక్కు అయితే వచ్చి గంట కొట్టి వెళ్ళిపోయింది, అందుకని మధ్యలో గ్యాప్ ఇచ్చాము. ఆల్మోస్ట్ 60,000లో ఈ రెండు వచ్చినాయి అనమాట. అంటే 1/2 kg అనుకోండి రెండు కలిపి. కాబట్టి మనకు ఆ ప్రైస్ పడింది. ఎంత క్యూట్ ఉన్నాయో. స్వామివారికి రెండు పక్కల ఇలా పెడితే చాలా అందంగా కనపడతారు. అరటి చెట్లు అంటే మనం ఒక అకేషన్ ఏం చేసినా కూడా పచ్చని వాటితో, మామిడి తోరణాలతో, అరటి చెట్లతో అలంకరించుకుంటే ఆ అపీరెన్స్, యాంబియన్సే వేరు కదా. సో ఇలా అనమాట. ఎంత క్యూట్ ఉన్నారో చూడండి. బుక్స్ వచ్చేసి పైన కింద ఇచ్చారనమాట, రెండు దగ్గరలో. వాటిని కట్టేసుకోవచ్చు మనం దేనికైనా, స్టాండర్డ్గా నిలబడిపోతే. ఏదైనా రైస్ అసలు అలా పెట్టేసుకోవచ్చు మీరు, కట్టడానికి ఏదైనా లేదు అనుకున్నప్పుడు. సాలిడ్ ఉన్నాయండి చేయడం కానీ అంతా కానీ. చాలా అందంగా కూడా ఉన్నాయన్నమాట. మనకు ఒక సైడ్ అరటి చెట్టు అంతా ఎలా పడిపోతే ఉంటుందో అలాగనమాట లుక్. మనం ఏనుగులతో రెడీ అయిపోయాం. ఇవి కూడా వెరీ వెరీ సాలిడ్ ఏనుగులు అండి. తక్కువ వెయిట్ కాకుండా కొంచెం ఎక్కువ వెయిట్లో. నాకు ఇంకా కొంచెం పెద్దగా ఉండుంటే బాగుంది అనిపించింది. బట్ పూజలో అలాగా సరిపోయాయి అనమాట. అంటే గణపయ్య పక్కన పెట్టడానికి కానీ అలా ప్రాపర్గా సరిపోయాయి. అండ్ ఇవి కూడా సేమ్ షిమ్మర్తోని గోల్డెన్ అలాగా రెండు కలర్స్ కలిపి షైన్తో అలా అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇది మనకి ఎప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారు, ఏనుగు తొండం ఎలా ఉండాలి, పైకి ఉండాలి, కిందకు ఉండాలండి. నథింగ్ అండి. సో అవి ఏమీ కాదు, అవన్నీ ఫేక్ న్యూస్ అంతే. ఏనుగు ఎలా అయినా ఏనుగే, అవునా కాదండి. ఇప్పుడు దేవుడు అంటున్నాము, దేవుడు ఎలా ఉన్నా దేవుడే, అవునా కాదా. అలాగే ఏనుగులు కూడా అంతే, తొండం ఎత్తినా తొండం దించినా నథింగ్, ఫరక్ లేదు అక్కడ. అలాగే మనకి అమ్మవారికి ఎప్పుడైనా మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, అమ్మవారి ఫొటోస్ పక్కన ఏనుగులు ఇలా వాటర్ పోస్తున్నట్టు ఉంటాయి, తొండాలు పైకెత్తి. ఇలా కూడా మనకి మ్యాక్సిమం ఇలాగే ప్రిపేర్ చేసి మనకు దొరుకుతాయి. ఇవి వెరీ సాలిడ్, కిందన ఒక పీఠంలా వచ్చి ఏనుగంతా వచ్చిందనమాట. ఇవి ఆల్మోస్ట్ 120 grams ఉన్నాయి ఈచ్ వన్. 120 kgలో సగం అనమాట. సో 120 grams అంటే ఒక్కొక్కటి ఈచ్ వన్ మనకి 15,000 పడింది. ఇవి కలిపి ఇవి 30,000కి వచ్చినాయి. ఓకే, చాలా సాలిడ్ ఉంటాయి. స్వామివారి పక్కన లుక్ కూడా అమేజింగ్ ఉంటుంది అసలు. అంటే నాకు ఎందుకు ఇది ఎంత నచ్చింది అంటే,
అంతా ఒకలాగా ఇప్పుడు మనం ఏదైనా కింద ఇలా పెట్టి కొంచెం పైకి ఇలాగా పెట్టినా కూడా చాలా అందంగా ఉంటాయి అనమాట. అంతా ఒకటే షైన్ ఒకటే ఫినిషింగ్తో చేయడం వల్ల మొత్తం సెట్ని నేను తీసుకున్నాను అనమాట. సో అందువల్ల నాకు అదంతా ఒకేసారి తీసుకుంటేనే కదా, లేకపోతే మళ్ళీ దానికి మ్యాచ్ చేయాలి అంటే అసలు నేను ఆర్డర్ ఇవ్వడానికి పెద్దగా ఇష్టపడను. సో తీసుకుందాము అంటే దొరకవు. సో అలా ఇంకా అది లేట్ అవుతూనే ఉంటుంది. అందుకని ఉన్నప్పుడే తీసుకోవడానికి ట్రై చేస్తే మొత్తం ఒక సెట్ లాగా ఉంటుంది. అలాగే అరటి చెట్లు మనం మామూలుగా వరలక్ష్మి వ్రతాల్లోనూ వాటిల్లోనూ ముందు నేను తీసుకున్నాయి అనమాట. ఇవి ఈ 2 మామూలు అరటి చెట్లు. ఇవి కూడా నేను వాడుతూ ఉంటాను వ్రతాల్లో. ఇవి మామూలు అంటే మనకి బేసిక్గా వచ్చే అరటి చెట్లు. ఇవి కూడా వెయిట్ 230 గ్రామ్స్ అనమాట. 2 కలిపి ఆల్మోస్ట్ 1/2 kg వెయిట్తో వచ్చినాయి. ఇవి బనానా ఉన్నాయి కదా, ఇవి బాగా వెయిట్ పడినాయి. ఇలా పట్టుకుంటే ఇలా ముందుకు ఇలా లాగుతున్నాయి. ఇవి ఎక్కువ వెయిట్ ఉన్నాయి. ఆకులు మనకి టోటల్గా ఒక 5 ఆకులు వచ్చినాయి. చాలా క్యూట్ ఉన్నాయి చూడండి. ఆ పూజలో పెట్టి అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ అపీరెన్స్ కానీ అంబియన్స్ కానీ నాకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఇవి ఆల్మోస్ట్ మనకి 1/2 kg అంటే 25,000. వ్యాట్ వేసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడమే. మనకి ప్రైస్ పట్టించి 1 lakh ప్రైస్ ఉన్నప్పుడు నేను కొన్నాను కాబట్టి ఇవన్నీ. ఇది ఇంకా ముందే కొన్నట్టున్నాను, బట్ ఆల్మోస్ట్ 90,000 అలా ఉన్నప్పుడు కొన్నట్టున్నాను. ఇవి అసలైనది స్వామివారికి అన్నీ వేసి ఇష్టమైన జంజం వేయకపోతే అవుతుందా అండి? మరి నేనైతే ఆ రోజు మొత్తం సెట్ తెచ్చేసాను, జంజం తీసుకురాల. అప్పుడు మళ్ళీ వాళ్ళు మేడం మీరు జంజం తీసుకోలేదని వాళ్ళే ఫోన్ చేసి డెలివరీ ఇచ్చి ఈ జంజాన్ని కూడా తెచ్చేసారనమాట. స్వామివారికి వేయాల్సిన జంజం మన అమ్మవార్లకి వాటికి పూజల్లో కాదు, ఓన్లీ మనకి వినాయక వ్రతంలో మాత్రమే ఇది. అలా అని మరి మిగతా పూజల్లో కూడా నేను ఆ స్వామివారిని అంతా తెచ్చి పెడతాను కాబట్టి ఈ జంజం కంపల్సరీగా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఆమెకి ఇలా మెడలో జంజం వేస్తే చాలా ఇష్టం. చూడండి ఆయన జంజంతో కళ చూడండి. అది కూడా మనకి ప్యూర్ సిల్వర్లోనే వచ్చింది. ఇది చిన్న షైన్ ఉన్నట్టుంది. ప్రాపర్గా స్వామివారికి ఉందన్నమాట. చాలా బాగుంది కదా. సో అన్నీ చూపించాను, ఇంకా కొంత సిల్వర్ పూజా సెక్షన్ అదంతా ఉంది, మీతో ఇంకా షేర్ చేసుకోలేదు. అండ్ ఇది కూడా మనం మ్యాక్సిమం వ్రతాల్లోనూ వాటిల్లోనూ తీస్తూ ఉంటాం. ఇది మీరు చాలా పూజల్లో చూసారు. మనకి పూజల్లో చెప్పాను కదా అత్తర్ ప్రిపేర్ చేసుకుంటాము అని చెప్పి ఇది. సో ఇందులో మనం శాండిల్, జాస్మిన్, అలాగే రోజ్ వాటర్ మనకు దొరుకుతుంది. ఇంకా సుగంధ ఏవైనా వేసి ఇందులో ప్రిపేర్ చేసుకొని దీంతో మనం మన యాంబియన్స్ని, మన పూజా సెక్షన్ని, అలాగే మనం ఉండే ఆ ప్లేస్ని అంతటిని ఇలా ఫ్రాగ్రెన్స్తో మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇది నేను మ్యాక్సిమం వాడతాను, అన్ని పూజల్లో వాడతాను ఇది. సో డైలీ వేర్ పూజలో అయితే ఉండదు కానీ మ్యాక్సిమం ఇదైతే ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఈ గణపయ్య సెట్ అయితే ఇదనమాట. ఎంత క్యూట్గా ఉంటుందో మొత్తం సెట్ అయితే అమేజింగ్ ఉంటుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించదో కూడా కింద కామెంట్ చేయండి, లెట్ మీ నో. సో మ్యాక్సిమం స్లోగానే మాట్లాడాను అనుకుంటున్నాను, మధ్యలో అయితే పూర్తిగా మర్చిపోయాను, మరి ఎలా మాట్లాడానో తెలియదు, బట్ ఎడిటింగ్ చేసినప్పుడు నాకు తెలుస్తుంది అనమాట. సో గైస్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు లైక్ అయితే ఇచ్చేసారు కదా, ఇచ్చేసే ఉంటారులేండి, ఎంతవరకు ఆగరు. అండ్ కొత్త కంటెంట్ కోసం, బ్యూటిఫుల్ కంటెంట్ కోసం సోకాష్ ఛానల్ని కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ షార్ట్స్. సో మరింత మంచి వీడియోస్ కోసం, బ్యూటిఫుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు సోకాష్. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై.